ఎండు రొయ్యల కూర సింపుల్ గా చాలా సులువుగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. రెసిపీ నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికి, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ఎండు రొయ్యల కూరని చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా చాలా త్వరగా ఎలా కుక్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని ఇందులో ఉల్లిబందు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని సన్నగా తరుక్కొని ఈ విధంగా ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె అన్నీ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా ఆనియన్స్తో పాటు కలిపి ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రం చేసి అరగంట పాటు నానబెట్టిన ఎండు రొయ్యలను తీసుకొని అదే బౌల్లో వేసి మరొకసారి చక్కగా కలిపేసుకొని మరొక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ప్లేట్ పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే వేడివేడిగా ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది. సో రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలానే మీకు నచ్చిన రెసిపీ ఏంటో వెంటనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే అదే రెసిపీని కుక్ చేసి పోస్ట్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేయండి. మన ఛానల్లో ఇప్పటి వరకు నాన్ వెజ్ రెసిపీస్ అలానే మంచి మంచి వెజ్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. వాటి లింక్స్ అన్నిటిని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాజ్ థింగ్స్ ఛానల్.